వస్తున్నాడు దౌర్భాగ్యుడు, కోతి మొహం వీడు. నన్ను పరీక్షిస్తాడట. వీడి తాత వల్ల కూడా కాదు. నీ మనస్సులో ఏమనుకుంటున్నావో నాకు తెలుస్తోందిరా దగులుబాజీ. గురుగారు ఏంటలా చూస్తున్నారు? ఇంకా భోంచేయలేదా? చేస్తాను చేస్తాను. నువ్వు చేసావా? వీడేదో పెద్ద కలెక్టర్ అయినట్టు. వీడు తాగొచ్చేంత వరకు మేము భోజనం చేయకుండా డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేయాలా? అక్కర్లేదు. ఏంటక్కర్లేదు గురువు గారు? నాకంతా అర్థమవుతోంది. చెప్తాను. రండి కూర్చొని వడ్డిస్తాను. ఫోన్ చేస్తారా? అదేం ప్రశ్న, ఎందుకు చేయను? అవునవును, నీ చేతనైనది ఒకటే కదా. ఫోన్ చేయడం వజ్జోడం, పైసా సంపాదన లేదు. చెప్తాను చెప్తాను. తర్వాత చెప్తురిగాను గాని ముందు కూర్చొని వడ్డిస్తాను. అక్కర్లేదు. డాడీ ముందుగా అన్నం విసుకొట్టావు. ఇప్పుడు మమ్మీ ఏమనిందని? మమ్మీ ఏమన్నదని కాదు, ఇప్పుడు నీ సంగతి కూడా తేలిపోవాలి. ఏంటి నువ్వు తేల్చోది? గొప్ప పైసా సంపాదన లేదు, పౌరుషం మట్టుకు ఉంది. నీ చేత అయితే ముందు మా పెళ్లి విషయం తెలుసు. ఏయ్, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. ఏయ్, ఏమన్నా కుక్క పెట్టడానికి వీలేదు. కింద పడ్డాను ఎవరు తింటారు? నేను తింటాను. ఓరి దరిద్రుడా, నాకు పెట్టిన అన్నానికి కూడా ఎసురు పెడుతున్నావా? పని పాట లేని సన్నాసి. ఏమిటా చూపు? ఊర కుక్కల. ఆఖరికి నీకు కూడా లోకు అయిపోయానా? చేతిలో మళ్ళీ అన్నం కింద మారేశారు. థ్యాంక్ యూ. బంగారం లాంటి దిండు నాశనం చేస్తున్నారు. దిండా అయితే ఇంతసేపు నే కన్నది కళ. కలగాక ఈ వయసులో బిడ్డలు కంటారా? నువ్వు కల్లో కూడా ఇదే మాట అన్నావు. నిన్ను నన్ను చంపేస్తారా? మీకెంత ధైర్యం? అవునే, ఇన్నాళ్ళు భరించాను, ఇప్పుడు తెగించాను. నిన్ను చంపారేస్తాను. అంత మాట అన్న తర్వాత ఇక ఇంట్లో మీకు స్థానం లేదు. నువ్వు అంత మాట అన్న తర్వాత ఇంకా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉన్నాను. అంకట ఫటచ్చట సన్యాసుల్లో కలిసిపోతా. ఎక్కడైనా ఊరేగండి. గురువు గారు, మీరు తీసుకున్న నిర్ణయం నిజమైతే నేను మీ అడుగుజాడల్లో నడుస్తాను. అంటే డాడీ లాగా నువ్వు సన్యాసం పుచ్చుకుంటావా? అవునమ్మా, నీ పెళ్ళయ్యేంత వరకు నాతోనే ఉంటానని ఇతను మాట ఇచ్చాడు. వారెక్కడుంటే అక్కడే ఉంటాను, వారేం చేస్తే అదే చేస్తాను. అయితే ఇద్దరు కట్టుకట్టుకుని ఏ గంగలోనో దూకండి. గంగలో కాదే, పవిత్రమైన హిమాలయ శిఖరాలకి అక్కడి నుంచి దూకుతాం. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంకట ఫటచ్చట. శిష్య, టైలర్ దగ్గరికి వెళ్ళి సన్యాసి డ్రెస్సులు కుట్టించుకుందాం. మమ్మీ వాళ్ళు నిజం సన్యాసం పుచ్చుకున్నా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోతారే? తెల్లారేసరికి తిరిగి వస్తారు, చూస్తుండు. సారీ నాగేంద్ర, జరిగిన దానికి మేము బాధపడుతున్నాం. పోయిన చెల్లెల గురించి ఆలోచించి ఉన్న చెల్లెల భవిష్యత్తు నాశనం చేసుకోకూడదు. ఏమిటి మీరు అనేది? అతి ముఖ్యమైన పని ఉంది, మాతో రా. నేను రాను. ఇక నుంచి ఆ నీచమైన పనులు నేను చేయను. ఒకసారి చేతులు కలిపిన తర్వాత తిరిగి తీసుకోవటం నీ వల్ల కాదు. నాగు, నీ చేత ఎలా పని చేయించుకోవాలో మాకు బాగా తెలుసు. నాకిష్టం లేని పని చేయించడం నీ తరం కాదు, నీ అబ్బతరం కాదురా. అను 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 నాగేంద్ర, నీ చెల్లెలు మా వద్ద భద్రంగానే ఉంది. మేము చెప్పిన పని చేసినంత కాలం భద్రంగానే ఉంటుంది. ఆగి రాలేదు. అను అన్నయ్య 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 అను తీసుకుపోతున్నాడు.
అను ఈరోజు నీ పుట్టినరోజని నీ తలపైన పచ్చని అక్షంతలు చల్లదాం అనుకున్నానమ్మా. కానీ నా చేతులతోనే గోయితోవి నీ తలపైన ఇలా మట్టి జల్లాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. అను హ్యాండ్స్ అప్. వాట్ నాగేంద్ర, ఏమిటలా చూస్తున్నావు? ఒకప్పుడు నా వాళ్ళందరినీ బందీళ్లు చేసి నన్ను చావు దెబ్బ కొట్టావు. అలాంటి నిన్ను ఇప్పుడెందుకు రక్షించానా అని ఆలోచిస్తున్నావా? పాపాలు చేసిన వాళ్ళు నరకానికి, పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారంటారు. కానీ స్వర్గం నరకం ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి. నువ్వు చేసిన పాపాలే శాపాలుగా మారి నీ వాళ్ళని బలి తీసుకున్నాయి. అవును మేడం, ఏ చెల్లెళ్ళ కోసం అయితే నేను పాప పనులు మొదలు పెట్టాను అవే వాళ్ళిద్దరిని బలి తీసుకున్నాయి. బాధపడకో, తప్పులు అందరూ చేస్తారు, కానీ కొందరికే వాటిని సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. మేడం, ఒక చెల్లెల్ని నా చేతులతో నేను చంపుకున్నాను. మరో చెల్లెలు నన్ను రక్షించబోయి తన ప్రాణాన్నే పోగొట్టుకుంది. చెప్పండి, ఆ దుర్మార్గులను అంతం చేయడం కోసం ఏం చేయమన్నా చేస్తాను. వాళ్ళను పట్టించే యజ్ఞంలో సమిధిగా మారుతాను. వెరీ గుడ్. వాళ్ళ స్థావరం ఎక్కడుందో చెప్పు. అసలు స్థావరం ఎక్కడో, ఈ ఘోర కృత్యాలన్నీ చేస్తున్న మూల పురుషుడు ఎవడో నాకే కాదు, మాలో చాలా మందికి తెలియదు. అసలు స్థావరం కైలాసపురం అడవిలో ఉందని, మా సుప్రీం కూడా అక్కడే ఉంటాడని విన్నాను. Come on, let's go. Taco! Casa! Lucico! Casa mesa mesa! నేను ఆడను. Casa misi! Hey! Lucy! Casa mesa baso! Kasi kesa kusu! Taco! Lucico! Disa basa! Baso! Basa ko! వదలండి. కందింది వయ్యారం వాడింది ఇంకొద్దురా తాపొద్దురా నన్నదలరా చంపొద్దురా అదగా అమ్మమ్మ అయ్యనే మేకదానిరా అదగా అమ్మమ్మ అయ్యనే మేకదానిరా
ముద్దు మురికం తెలియని వాడ నీ కూత నీ చేత నిన్నాలే చాలించి పోనీరా ఇంటికి అయ్యోనే లేతదానిగా అయ్యోనే లేతదానిగా నన్నంతా కంగింది నొయ్యారా వాడింది మళ్ళీ వచ్చి మనసిస్తాను ఈ ఆట ఈ పూట నా వల్ల కాదింక పోనీరా ఇంటికి అయ్యోనే లేతదానిగా అయ్యోనే లేతదానిగా నన్నంతా కండింది దొయ్యారా వాడింది ఇంకొద్దురా కాకొద్దురా నన్నొదలరా చంపొద్దురా అబ్బో అమ్మమాయయోనే లేతదానిరా అబ్బో అమ్మమాయయోనే లేతదానిరా Saco.